ఇదే విషయం పైన ఒంగోలు నుంచి మా ప్రతినిధి శంకర్ మనకు అందుబాటులో ఉన్నారు. శంకర్, ఇవాళ సీఎం చంద్రబాబు చేపట్టబోయే అంటే మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని చేపట్టబోయే వివిధ కార్యక్రమాల గురించి చెప్పండి. ఈరోజు మార్కాపురంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా మార్కాపురంలో చంద్రబాబు పర్యటించబోతున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం ప్రధాన కేంద్రంగా మార్కాపురం జరుగుతున్నటువంటి దీంట్లో భాగంగా ఇక్కడ చూసినట్టు ఇంకా మార్కాపురంలో ఏదైతే మహిళా ఉత్పత్తులకు సంబంధించిన స్వయం ఉపాధిలో భాగంగా ఏదైతే సెప్ అండ్ మెప్మా విభాగాలకు సంబంధించిన మహిళలు ఉత్పత్తి చేసినటువంటి ఈ ఉత్పత్తులను స్టాల్స్ లో ప్రదర్శించబోతున్నారు. ఈ స్టాల్స్ ప్రదర్శించిన తర్వాత వాటిని సందర్శించిన తర్వాత ఏదైతే ఇక్కడ ఉత్పత్తులు చేశారో వీటిని పేరు మోసినటువంటి ఈ కామర్స్ లో భాగంగా వాటితో ఎంఓయూ చేసుకోబోతున్నారు. ఎంఓయూ చేసుకున్న అనంతరం ఏదైతే ఎస్హెచ్జి సంబంధించిన అంటే ఫర్ ద ఉమెన్ బై ద ఉమెన్ లో భాగంగా ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు 3 లక్షల మంది ముందస్తుగా చేసుకున్నటువంటి ఆర్డర్లను ఓపెన్ చేయబోతున్నారు. అదే విధంగా ఈ కామర్స్ తో పాటు మిగతా సంస్థలు ఏదైతే ఈ మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేయాలనే భాగంగా వారు చేసినటువంటి ఉత్పత్తులను రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్నేషనల్ వైడ్ గా ఆన్లైన్ లో యాప్ ద్వారా ఏదైతే వావు జిపే యాప్ అనేది ఒకటి క్రియేట్ చేశారో ఆ యాప్ ద్వారా ఉత్పత్తులను కొనుగోలు చేసేలా ఆ యాప్ ను కూడా ఓపెన్ చేయబోతున్నారు. 3 లక్షల మంది ఆర్డర్లను కూడా బటన్ నొక్కి వారిని ప్రారంభించబోతున్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేయాలనే ఒక భావనలో భాగంగా అదే ప్రధాన ధ్యేయంగా కూడా చంద్రబాబు అడుగులు వేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన పిఎం విశ్వకర్మ సంబంధించిన పథకంలో సంబంధించిన లబ్ధిదారులు కావచ్చు, అదేవిధంగా ఎంఎస్ఎంఈ సంబంధించిన లబ్ధిదారులకు కావచ్చు, ఇక్కడ వీళ్ళకు చెక్కులు కూడా పంపిణీ చేయబోతున్నారు. అదేవిధంగా ఏదైతే ఈ స్టెప్ సంబంధించిన స్వయం ఉపాధికి సంబంధించిన ఉత్పత్తులు ఉన్నాయో జూటు బ్యాగులు కానీ, అదేవిధంగా పచ్చళ్ళు కానీ, మిర్చి కారం సంబంధించిన ప్రోడక్ట్లు కానీ, అదేవిధంగా క్రాప్ సంబంధించిన ప్రోడక్ట్లు కానీ వీటికి సంబంధించిన మొత్తం ఉత్పత్తులను వితర మార్కెట్ లో కూడా అమ్మేలా, అదే విధంగా ర్యాపిడ్ సంబంధించిన ఈవీ వాహనాల ద్వారా ఆర్డర్లు కూడా ఇచ్చేలా వారికి ప్రోత్సహించేలా మహిళలు కూడా ఈవీ వాహనాలు కూడా ఆటోలతో పాటు 2 వీలర్స్ కూడా పంపిణీ చేయబోతున్నారు. అదే విధంగా దీంట్లో ఏదైతే స్వయం ఉపాధి సంబంధించిన బ్యూటిషియన్ ఉందో బ్యూటిషియన్ లో ఇప్పటికే శిక్షణ పొందిన పలువురు మహిళలకు కూడా వారికి ప్రధానంగా కొన్ని పాయింట్లు ఏర్పాటు చేసి వాటిని సర్వీస్ పాయింట్ గా తీర్చిదిద్ది టౌన్లలో ఒక ఉపాధి వైపు మలిచేలా స్వయంగా అంటే వివాహాది కార్యక్రమాలు కానీ శుభ కార్యక్రమాలకు కానీ డైరెక్ట్ గా నివాసాల వద్దకే సర్వీస్ అందేగా సర్వీస్ ప్రొవైడర్లను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇది మార్కాపురంలో ఈ ప్రస్తుతం ప్రారంభించిన తర్వాత ఒంగోలులో కూడా తర్వాత కూడా దీన్ని అక్కడ ఏర్పాటు చేయాలనే ఒక సంకల్పించారు. అయితే ప్రస్తుతం ఇక్కడ స్వయం ఉపాధి పొందుతున్నటువంటి సెప్ సంబంధించిన విభాగాలకు సంబంధించిన మహిళలు మనతో ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, చంద్రబాబు పర్యటన ఏ విధంగా భావిస్తారు మీరు? చాలా సంతోషంగా భావిస్తున్నాను. ముందుగా అందరి మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. సో మీ ఉత్పత్తులను ప్రస్తుతం ఆన్లైన్ లో మీరు విక్రయించేలా చంద్రబాబు గారు ఒక ప్రత్యేక వేదిక చేయబోతున్నారు. సో దీన్ని ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానండి. ఆల్రెడీ మేము ఆన్లైన్ లో మహిళ యాప్ ద్వారాను ONDC యాప్ ద్వారా ఆల్రెడీ మేము ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. ఆన్లైన్ బిజినెస్ కంటిన్యూ చేస్తున్నాము.